ప్రెజెంట్ బయట ఒక కాంట్రవర్సీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిందని చెప్పొచ్చు. శివాజీ గారి మాటలు, నా అన్వేషణ పెట్టిన వీడియో చాలా మందికి ఏంటంటే హర్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే చాలా మంది అన్‌సబ్‌స్క్రైబ్ చేసినారు, అన్‌ఫాలో చేసినారు ఇన్‌స్టాగ్రామ్‌లో. అసలు మీరేమనుకుంటున్నారు? ఆయన చెప్పిన మాటలు కరెక్టేనా? సమాజం బయట బాలేదు, మంచిగా లేదు. మీరు మంచి బట్టలు వేసుకోండి. నా బిడ్డలు కాబట్టి నేను చెప్పినా కానీ మంచి బట్టలు వేసుకొని రండి. మన సాంప్రదాయం వేరు. బయట పరిస్థితులు గిట్ట చాలా బాలేవు అని మా గురించి చెప్పిండు కదమ్మా. మాకు మంచిగా గురించి చెప్పిండు కదా. ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు గిట్ట ఎంతో మంది నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి మన సాంప్రదాయం వేరు అనేది. మా గురించి చెప్పిండు కానీ వీడెవడమ్మ నాన్వేషన్ గాడు వచ్చేసి అది ఇదని ఏదేదో మాట్లాడి. శివాజీ అన్న గురించి వీనికి ఏం తెలుసు? ఈ బట్టతల నాన్వేషన్ నా కొడుకుకి ఏం తెలుసు? సరే శివాజీ అన్నని అన్నాడు, సరే ఓకే. శివాజీ అన్నకి నీకు ఏమైనా విభేదాలు ఉంటే సరే శివాజీ అన్న నన్ను. సనాతన ధర్మం జోలికి వీడెవడు? ఈ బట్టతల నా కొడుకు, మేము భిక్షం వేస్తే బతుకుతున్న నా కొడుకు, వీడు నా ధర్మం గురించి మాట్లాడే హక్కు వీనికి లేదు అసలు. దేశానికి ద్రోహి వీడు, దేశ ద్రోహి వీడు. ఈరోజు వీడిని పట్టుకోవాలి. ఇంతకు ముందుకు ఐబొమ్మ రవిని ఎక్కడో ఉన్నాడు పట్టుకొచ్చినామన్నారే, వీడిని గిట్ట అట్లా పట్టుకొచ్చి ఇక్కడ జైల్లో వేసి ఇప్పుడు ఏదైతే ఐబొమ్మ రవి మంచి చేసిండు కొద్దిగా, కాకపోతే వీడు దేశానికి ద్రోహం చేస్తున్నా అక్కడ ఉండి. నేను ఇతర దేశాలు ఉన్నా నన్ను ఏం చేయలేరు ఎవరు, నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. నా ఇష్టానుసారంగా మాట్లాడతా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని డబ్బులు అహంకారంతో నెత్తికెక్కి డబ్బులు ఈరోజు ఇవన్నీ మాట్లాడుతుండు. ఆ అహంకారం దిగే రోజు గిట వస్తుంది ఏదో ఒక రోజు. ఇప్పుడు త్వరలోనే వచ్చింది. నిన్న గిట అన్నాడు, నిన్ననో మొన్న అన్నాడు, రక్తం కక్కుని చస్తారు 2026లో నాదే. నీవురా సన్నాసి, 2026లో 6 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే నేను రాజులాగా మొత్తం అన్ని తిరుగుతున్నాను, నన్ను ఎవ్వడ పట్టుకునేది లేదు నేను అని చెప్పేసి అంటున్నారు కదా. 6 రూపాయలు లేని గతి రోజు గిట వస్తుంది. 2026లో రక్తం కక్కుని ఈ నా కొడుకు చచ్చిపోతాడు. ఈ బట్టతల నాన్వేషన్ నా కొడుకు రక్తం కక్కుని వీడు చావాల్సింది. వీడు చస్తేనే పీడబోయేది. వీడెవడమ్మా శివాజీ అన్న గురించి మాట్లాడడానికి, సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి? వీడెవడు? నువ్వు ప్రపంచ యాత్రికుడు, నేను ప్రపంచ దేశాలు తిరిగి యాత్రలు ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో అవి చూపిస్తా అన్నాడు. అవి చూపించుకోరా బాబు నువ్వు. ఇక్కడ శివాజీ అన్న ఏం మాట్లాడితే నీకేం అవసరము? నీకు అవసరం ఏంది? నువ్వెవడరా చెప్పడానికి? అసలు నువ్వు ఎవరివి? అసలు నీకు ఏ రైట్స్ ఉన్నాయని? మా మంచి గురించి చెప్పిండు, సినిమా ఇండస్ట్రీ కానీ ప్రజలకి గిట్ట మంచి చెప్పిండు, పేద ప్రజలకి, ఉన్న వాళ్ళకి, అందరికి. మన సాంప్రదాయం వేరు, బయట పరిస్థితులు బాలేవు. వాడు ఇవన్నీ ఎలిగేషన్ ఏం చేస్తుండంటే సబ్స్క్రైబర్స్ కావాలి, న్యూస్ కావాలి, న్యూస్ వస్తే డబ్బులు చంపేసి. మేము వేసిన భిక్షమ్మ, మేము సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడు ఉన్నంత స్థాయిలో ఉన్నాడు. మేము వానికి లైకులు కొట్టి వాని వీడియోలు చూస్తేనే వాడు 6 కోట్లు జమ చేసుకుంటే మాది మేము భిక్ష వేసినాం వానికి. మా భిక్షతోటి బతికి ఈరోజు మమ్మల్నే తిట్టుకుంటా దేశానికి దోహం చేస్తుండు వీడు. ఇటువంటి వాడిని వదిలేసేదే లేదు. వీడు ఖచ్చితంగా ఇండియాకి రావాలి. ఇండియాకి వచ్చిన నెక్స్ట్ క్షణమే, నేను ముందే చెప్పిన, నెక్స్ట్ క్షణమే ముక్కల కింద నరికి గద్దలకి వేస్తా అని చెప్పిన. ముక్కల కింద నరికి నాన్వేషన్ కానీ బట్టతల నా కొడుకుని ముక్కల కింద నరికి గద్దలకి వేస్తా నా కొడక. ఎవరిని పడితే వాళ్ళని ఎటు పడితే అటు తిట్టేసి వాడు డబ్బులు సంపాదించుకోవడానికి ఈ డ్రామాని ఇంకా ఎన్నో మందిని తిట్టిండమ్మా. బెట్టింగ్ యాప్స్ లో అని యాప్స్ కి అప్పుడు అందరు సపోర్ట్ ఇచ్చారు, కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన చెప్పింది కూడా కొంతమంది రైట్ అంటున్నారు. అమ్మ నేను వాడికి ఏ రోజు సపోర్ట్ చేయలే. వాడు మనకు ద్రోహి, అందు గురించి ఏ రోజు సపోర్ట్ చేయలే. బెట్టింగ్ యాప్స్ లో నేను ఇంతకు ముందు ఏం చెప్తారు? నాన్ వేషన్ నా ముందర ఉంటే నిజంగా చెప్తున్నా ముక్కల కింద నరికి గద్దలకేస్తుంటి, ముక్కల కింద నరికి గద్దలకేస్తుంటి. వాడు అసలు ఇండియాకి రావట్లేదు. నేను ఇండియాకి రానంటుండు అంటే మొగోడు కాదా మరి? అక్కడే ఉంటా నేను, ఇండియాకి వస్తే మళ్ళీ అదే అన్నాడు, ఆ పెళ్లి చేసుకుంటే నేను పాపని కంటే మా పాప గిటార్ పోతే పెళ్లి చేసుకోడా ఇంకా? అంటే రేపు కుజ్జావోడేమో వీడు నాన్ వెజ్ గాడు. అంటే
ఎప్పటికీ అక్కడనే ఉంటాడు అనుకున్నాడేమో. మేము తలుచుకుంటే మా వాళ్ళు గిట అక్కడ ఉన్నారు, మా హిందువులు గిట అక్కడ ఉన్నారు బయట దేశంలో, వాళ్ళే నిన్ను చంపేయగలుగుతారు. ఇకనైనా మానుకొని ఏదో సారీ చెప్పిడంటే సారీ చెప్తే అయిపోదమ్మా. నా నా దేవుళ్ళని తిట్టిన వ్యక్తి వీడు. నా దేవుణ్ణి తిట్టిన అంత ఈజీగా ఏం వదిలిపెట్టాం వీడిని. ఎక్కడున్నా పట్టుకుంటాము వాన్ని పైలోకానికి పంపించడానికి. యేసుక్రీస్తు ఏదైతే నమ్ముతున్నాడో పరలోకంలో ఉన్న ప్రభువు పిలుస్తుండు వాడిని, వాడి దేవుడు, నువ్వు రారా, ఇక్కడ నరకలోకం ఉంది, నీకు సిద్ధం చేసి పెట్టి ఉంది నరకలోకము. హల్లెలూయా దేవుడు. హిందూనే, నేను ఎప్పుడు వెళ్ళినా అదేంటి వినాయకుడి బొమ్మ తీసుకొని వెళ్తే పూజించుకుంటారు, మీరు చూడలేదా అని వీడియో కూడా పెట్టినాడు కదా. ఎక్కడ ఇప్పుడు మాత్రమే చూపించిండమ్మా, గతంలో ఎప్పుడైనా చూపించిండా? ఇప్పుడు మాత్రమే వినాయకుని మీద దేవుని మీద ఒట్టేసి చెప్తున్నా, క్షమాపణలు అన్ని క్షమించాలి నన్ను అన్నారు, కానీ ఇంతకు ముందుకు ఎప్పుడు రాలేదే. వాడు నమ్మేది యేసుక్రీస్తుని. అందు గురించి హల్లెలూయా దేవుడు, నరకలోకం సిద్ధంగా ఉంది నీకు, 2026లో సిద్ధంగా ఉంది. రక్తం కక్కొని నువ్వురా సచ్చేది, బట్టతల నా కొడక నాన్ వేషన్గా నువ్వు చచ్చేది. మా ఉసురు తాకి నీవే చచ్చిపోతావు, రక్తం కక్కి నువ్వే చచ్చిపోతావు మా ఉసురు తాకి. మా రాముడి ఉసురు తాకి గిట చచ్చిపోతావు నువ్వు.